श्रील प्रभुपाद की श्री गौरनिताय की प्रायेण देवमुनयः स्वविमुक्तिकामा मौनं चरन्ति विजने न परार्धनिष्ठाः नैतान् विहाय कृपणान् विमुमुक्षये को नान्यं त्वदस्य शरणं భ్రమతో నుపస్యే. ఓ నృసింహదేవ, పలువురు సాధు పురుషులను వారు కేవలము తమ ఉద్ధారం నందే అభిరుచి కలిగి ఉన్నట్లు నేను గాంచితిని. అంటే ప్రహ్లాద్ మహారాజు అప్పటికి చాలామంది సాధు పురుషులను ఆయన చూశారన్నమాట. వారందరూ ఎలా ఉన్నారంటే వారి యొక్క ఉద్ధరణ కోసం మాత్రమే వారు ప్రయత్నం చేస్తున్నారు. అంటే సహజంగా అది మంచిది కూడా. దాన్ని ఇక్కడ ఈయన యాక్సెప్ట్ చేయటం లేదు. ఇది ఏ విధంగా చెప్తున్నారంటే మనల్ని మనం ఉద్ధరించుకుని ఇతరులను ఉద్ధరించాలి. కానీ వారి యొక్క స్వభావం ఏంటంటే వారు ఉద్ధరించుకోవడం కోసం మాత్రమే వారు ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. నగరములను పట్టణములను పట్టించుకొనక వారు హిమాలయముల్లో అరణ్యముల్లో వెళ్ళి మౌనవ్రతంతో ధ్యానం ఆచరించురు. ఇక్కడ పట్టణాల్లోని గ్రామాల్లోని ఇక్కడ చాలామంది ప్రజలు ఉంటారు. వారందరూ ఏ భావన కలిగి ఉంటారంటే ఇంద్రియ భోగ వాంఛితులై ఉంటారన్నమాట. ఈ సాధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని పట్టించుకోరు. వీళ్ళని ఎలా చూస్తారంటే వీరు నీచమైనటువంటి వ్యక్తులుగా చూస్తూ ఉంటారనమాట వారు. సో నీచమైన వ్యక్తులుగా చూసి వీరు ఎంతసేపు ఇంద్రియ భోగంలో ఉంటారు. కాబట్టి వీరితో మాట్లాడడం కూడా పాపమే. కాబట్టి వీరితో మాట్లాడకూడదు, వీరితో సంభాషించకూడదు. కాబట్టి వెంటనే వీళ్ళకి దూరంగా ఉండాలి. అటువంటి సాధువులు ఏం చేస్తుంటారు, హిమాలయాలకి వాటికి వెళ్ళిపోతుంటారు అన్నమాట. పరువులను ఉద్ధరించుట్లో వారికి అభిరుచి లేదు, వారికి ఏ కోరిక లేదు. వారు పాపాత్ములు కాబట్టి వాళ్ళని ఇక్కడే వదిలేద్దాం, వారు ఇంకా పతనం అయిపోయి నాశనం అయిపోయినా పర్వాలేదు. కానీ వారు ఏం చేస్తుంటారు, నేను ఉద్ధరించబడితే చూడండి ఇది ఎటువంటిది అంటే ఊరంతా తగలడిపోతుంటే వాడి ఇంటి మీద నీళ్ళు పోసుకోవడం లాంటిది అన్నమాట. నిజానికి మనం ఏం చేయాలి, మనం కొంచెం సేఫ్గా ఉన్నప్పుడు ఇతరులను రక్షించడం కోసం ప్రయత్నం చేయాలి. అలాగనే ఉంటుందన్నమాట ఇక్కడ సాధువుల యొక్క లక్షణం కూడా. కానీ నాకు సంబంధించినంత వరకు ఈ దీనులను మూర్ఖులను మూఢులను వదిలి నేను ఒక్కడనే ముక్తిని అందగోరను. కాబట్టి ప్రహ్లాదు చెప్తున్నాను. అందుకనే ఒక వైష్ణవుడి యొక్క స్థితి వేరుగా ఉంటుంది, ఇతర సాధువుల యొక్క లక్షణం వేరుగా ఉంటుంది. వైష్ణవుడు ఎప్పుడూ కూడా తనతో పాటుగా ఇతరులను అందరినీ ఉద్ధరించాలి అనేటువంటి భావన కలిగి ఉంటాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ దీనులు ఎంతసేపు కూడా దీనమైన వారిని వారు ఏం ఉద్ధరించుకోలేరు. ఇతరుల యొక్క ప్రాబల్యం లేకుండా వారిని ఉద్ధరించుకునేటువంటి అవకాశం లేదు. తర్వాత మూర్ఖులు మూఢులు చెప్పినప్పటికీ వినరు, వారితో పూర్వం అనుభవించినప్పటికీ అర్థం చేసుకోరు అన్నమాట. వారిని కూడా ఏదో విధంగా భగవత్కృపకు పాత్రలు చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇతను. భక్తి భావనారహితముగా నీ పాదపద్మాశ్రయం లేకుండా ఎవడును సుఖవంతుడు కాజాలని నేను ఎరుగుదును. ప్రహ్లాదుడు ఒక నిశ్చయమైనటువంటి జ్ఞానం ఉంది. భక్తి భావనారహితంగా భగవత్ పాదపద్మాశ్రయం లేకుండా ఎవడు సుఖాన్ని పొందలేడు. సుఖం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. చివరికి ఏమిటి దొరుకుంటూ ఉంటుంది, ఏమి సుఖమేం దొరకపోగా అతను ఏమిటంటే అపజయాన్ని పొందుతూ ఉంటాడు అనమాట. ఈ విధంగా నేను సుఖాన్ని పొందుదామని ప్రయత్నం చేసి అది సాధిస్తాడు. సాధించినప్పటికీ దాని యొక్క ఫలితం ఏమిటి, సుఖం రాదు. నాకు ఇతని కారు కొంటే సుఖం వస్తుంది అనుకుంటాం, కానీ వాడికి సుఖం రాదు. నేను ఇల్లు కడితే సుఖం వస్తుంది అనుకుంటాం, కానీ వాడికి సుఖం రాదు. వివాహం చేసుకుంటే సుఖం వస్తుంది అనుకుంటాం, సుఖం రాదు. వీటికి ప్రధానమైన క్రియ ఏమిటంటే భగవత్ పాదపద్మాశ్రయం లేకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నం ఏది కూడా నీకు లాభాన్ని ఇవ్వకూడదు. కనుక వారందరినీ నీ చరణ కమలాశ్రయముకు చేర్చవలని నేను కోరుతున్నాను. అందుకనే ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారికి ఇష్టం లేకపోయినప్పుడు కూడా ఏం చేసేవాడు, ప్రచారం చేస్తూ ఉండేవాడు. ఇతర రాక్షస బాలురు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జ్ఞానాన్ని ఇస్తూ ఉండేవాడు. భగవానుడి యొక్క పాదపద్మాలను ఎలా ఆశ్రయించాలో చెబుతూ ఉండేవాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఆ విధానం తెలుసు, అందులో నిష్ణాతుడై ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఇతరులను కూడా అదే విధానంలో నడిపించడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. భక్తులు అనేవాడు ఎప్పుడు కూడా ఏం చేయాలి, భగవానుని యొక్క భక్తుల్ని పెంచాలి. ఇది ఎలాంటిదంటే ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో ఒకటి తెలివైన వాడు ఉన్నాడు. ఇతరులు తెలుగు తక్కువ వారు కాబట్టి వాళ్ళందరినీ వినియోగించుకుని ఏదో విధంగా అతని పద్మావతిని కలుపుకోవాలనుకోకూడదు. మరి ఆ కుటుంబంలో తెలివైన వాడు ఏం చేయాలి, మిగిలిన వాడిని కూడా ఉద్ధరించాలి.
అంతేకాదు ఇక్కడ ఈ సంఘంలో తెలివైన వాడు ఎవరు అంటే భగవంతుడిని ఎవరైతే ఆశ్రయిస్తాడో వాడు తెలివైన వాడు. మిగిలిన వాళ్ళందరూ నిజానికైతే మూర్ఖులు. సో మిగిలిన వాళ్ళందరినీ అలా విడిచిపెట్టకుండా వాళ్ళందరినీ కూడా భగవంతుని యొక్క పాదపద్మాన్ని ఎలా ఆశ్రయించాలి. వాడు ఒకడు కొంతమంది చూడండి, ఒక కుటుంబంలో చాలా అమాయకులు ఉంటారన్నమాట. అటువంటి వాడిని కూడా వీడు ఏం చేయాలి, మెల్లగా తీసుకువెళ్ళాలన్నమాట. అలా తీసుకువెళ్ళినట్టయితే తల్లిదండ్రులు కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద శ్రీ గౌర్ నితాయ్.